మనతో బాగా రిలేషన్గా ఉండేవాడు, మంచి చెడు పంచుకునేవాడు. ఆ విధంగా ఆయన ఆ, కోవిడ్లో కాలం చేశారు. ఆయన కాలం చేసిన తర్వాత మనం ఎందుకో కాస్త రెస్పాన్సిబిలిటీ అనిపించి ఇంకా కాసేపు వాళ్ళ పాపలు, ఆ, చనిపోయిన ఫ్రెండ్, మిత్రులు, మొత్తం మిత్ర బృందం అందరూ చేస్తున్నారు. అయినా సరే కొద్దిగా మనకు కూడా కడుపులో ఉంటుంది కదా, కడుపులో లేనిదే కౌగిలించుకోలేం కదా. కడుపులో ఉండి కాస్త అక్కడికి వెళ్ళి కాసేపు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మా మిత్రుడు మీద ప్రేమతో మాత్రమే వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేస్తాను. కాసేపు పార్టిసిపేట్ చేసి మంచి చెడు అక్కడ ప్రభా నడిచేది అవన్నీ కొంచెం సేపు చూసి బండి క్రాసింగ్ అప్పుడు కాసేపు అక్కడ నిలబడి ఏదో మన వంతు సాయంగా మనం నిలబడాలి కదా, అందుకోసం అని చెప్పేసి నిలబడటం జరుగుతుందన్నమాట. అది ఎవరున్నారు లైవ్ లో? వెల్కమ్ టు అవర్ సిడబ్ల్యూఎస్ఎల్ లీలా భాను ఛానల్. లీలా భాను ఛానల్ చూస్తున్న మిత్రులందరూ లైవ్ లో పార్టిసిపేట్ చేయండి. నేనైతే ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాను. మన లీలా భాను ఛానల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు ఇచ్చిన ఆహ్వానాన్ని మన లీలా భాను ఛానల్లో అయితే ఆహ్వానం పలుకుతున్నాము. పవిత్ర కృష్ణా తీరమునందు వేంచేసి ఉన్న శ్రీ 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 రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం యనమల కుదురు స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 25/2/2025 నుండి 28/2/25 వరకు అయితే జరుగును. మీరందరూ కూడా ఆహ్వానితులే. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమల కుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలైతే 25 విజయవాడ బెంజ్ సర్కిల్కి 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది. ఇది కృష్ణా జిల్లా పెనమలూరు మండలం అంటే మళ్ళీ ఎక్కడో దూరం అనుకోకండి. కరకట్ట ప్రాంతము, కృష్ణా నది ఆనుకుని ఉంటుంది ఊరు. బెంజ్ సర్కిల్ అంటే విజయవాడ బెంజ్ సర్కిల్ అంటే ఆంధ్రప్రదేశ్లో తెలియని వారు అంటుండ్రు. బెంజ్ సర్కిల్కి నియర్ 1 కిలోమీటర్ మాత్రమే. చెప్పు. యనమల కుదురులో వేంచేసి ఉన్న రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 25 నుంచి 3 రోజులు జరుగుతాయి. కంపల్సరీ అందరూ ఆహ్వానితులే. స్వామి వారికైతే ఏమేమి విశేషాలు జరుగుతాయి అంటే గనక నందీశ్వర స్వామికి అభిషేకం జరుగుతుంది త్రయోదశికి. ప్రతి త్రయోదశికి కూడా యనమల కుదురులో నందీశ్వర స్వామికి అయితే అభిషేకం జరుగుతుంది. ప్రదోష కాలంలో కూడా సాయంత్రం మనకి శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం కూడా జరుగుతుంది. మిత్రులందరూ కూడా గమనించండి. ఇంకా శివరాత్రికి అయితే మీరందరూ కూడా యనమల కుదురులో వేంచేసి ఉన్న రామలింగేశ్వర అమూల్య హాయ్ హాయ్ హాయ్. స్వప్న సిస్టర్ లైవ్ లోకి వచ్చారు. స్వప్న సిస్టర్ వచ్చింది. స్వప్న సిస్టర్, ఎస్జిఎఫ్ సృజన్ గేమింగ్. స్వప్న సిస్టర్ ఇగో మీ కోడలు చూడండి, నా వెనకే తిరుగుతున్నారు. సృజన్ గేమింగ్ హాయ్ హాయ్. అమూల్య హాయ్. స్వప్న సిస్టర్, మా యనమల కుదురులో జరిగే శివరాత్రి ఫెస్టివల్ గురించి మేము అనౌన్స్మెంట్ చేస్తున్నాము. ఒక్కసారి అది పూర్తిగా విని ఆలకించండి, తర్వాత మీతో మాట్లాడతాను. ఒక 2 minutes. విజయవాడ బెంజ్ సర్కిల్ నియర్లో 1 కిలోమీటర్ నియర్లో ఉన్న యనమల కుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 రామలింగేశ్వర స్వామి వారికి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ కోదీనామ సంవత్సర మాఘమాస బహుళ చతుర్దశి 26/2/25 బుధవారం రాత్రి 2:16 తెల్లవారితే గురువారం ధనిష్టా నక్షత్రయుక్త ధనస్సు లగ్న శుభనవాంస సుముహూర్తమున శ్రీ శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి కళ్యాణము తిలకించి శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో చూడండి. చాలా విశేషమైన విశిష్టత కలిగిన కార్యక్రమాలు అయితే జరుగుతాయి.
ఉదయం 8 గంటలకి స్వామివారిని